అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సునాయాసంగా గెలుపు తీరాలకు చేరుకుంది. మెజారిటీ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోగా షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీబీ కూడా సత్తా చాటాయి. మహావికాస్ అఘాడీ రెండంకెల స్థానాలు దాటడం గగనమైపోయింది. దీంతో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలుపెట్టింది. సీఎం రేసులో శివసేన నేత ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అవుతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక జార్ఖండ్లో జేఎంఎం స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారం చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. ఈ రిజల్ట్స్ చూస్తే, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల రిజల్ట్స్ చూస్తే మీకేమనిపిస్తోంది సార్? బీజేపీకి ఇక ఇప్పట్లో ఎదురు లేదు అని అనిపిస్తుంది ఎవరికైనా, నాకే కాదు. బీజేపీ మొన్న లోక్సభ ఎన్నికల్లో దెబ్బతింది. యాక్చువల్గా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓవరాల్గా బీజేపీకి పార్లమెంట్లో తక్కువ సీట్లు రావడానికి, మహారాష్ట్రలో కూడా తక్కువ సీట్లు రావడం కారణం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది? 6 నెలలు కూడా కాలేదు. ఇంకా 6 నెలల్లోనే మళ్ళీ పరిస్థితులు మార్పు వచ్చింది. అది విశేషం చెప్పుకోవాల్సింది. మహారాష్ట్రలో అంటే మామూలు గెలుపు కాదు, దాదాపు ల్యాండ్ స్లైడ్. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఎన్డీఏకి వచ్చిందో ఆ రకంగానే వచ్చిందని చెప్పుకోవాలి. మరి ఇప్పటివరకు తాజా లెక్కల ప్రకారం చూసినా కూడా అపోజిషన్ పార్టీస్ కంటే కాంగ్రెస్ పార్టీకి 17 ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. శివసేన, యూబీటీకి, మిగతా వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి. వేరేజ్ ఒక్క బీజేపీకే 130 పైగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కలిపితే 230, 240 అవుట్ ఆఫ్ 288 కదా మొత్తం. 145 వస్తే చాలు వాస్తవానికి. 230 పైగా వచ్చేట్టుగా ఉన్నాయి చూస్తే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం. అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ కింద లెక్క. ఇది కాంగ్రెస్కి ఆశనే పాతమే, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉంటే చాలా తక్కువ వచ్చినాయి. ఎవరు ఊహించలేదు ఎంత తక్కువ. 17, 19, 10 ఇట్లా ఉన్నాయి నంబర్స్. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బీజేపీతో కలిసి పోటీ చేసిన మహాయుతిలో ఉన్నటువంటి ఇద్దరు, శివసేన అలాగే ఎన్సీపీ, వీళ్ళిద్దరు చీలిక వర్గాలు యాక్చువల్గా. అసలు వాళ్ళేమో ఓడిపోయారు, చీలిపోయి బయటకు వచ్చినటువంటి వాళ్ళేమో గెలిచారు. గెలవడం మామూలుగా కాదు, భారీ ఎత్తులు వచ్చిన సీట్లు వాళ్ళకు కూడా. అది చాలా ఆశ్చర్యకరమైన అంశం. 56-40 ఉన్నది నెంబర్ ఇప్పుడు చూస్తే. 58 శివసేన, ఎన్సీపీకి 40. అంటే చాలా భారీ ఎత్తున వచ్చినట్టు. మరి మహారాష్ట్ర ప్రజలు ఎందుకు ఆ రకమైన తీర్పు ఇచ్చారో తెలియదు కానీ ఒరిజినల్ శివసేనని, ఒరిజినల్ ఎన్సీపీని తిరస్కరించారు. ఒరిజినల్ ఎన్సీపీ అంటే ఎవరు? మరి అంత సీనియర్ లీడర్ కదా శరద్ పవారు. బహుశా ఆయనకి చివరి ఎన్నికలు ఇవి. ఆయనకి చాలా వయసు కూడా వచ్చేసింది. అటువంటి వ్యక్తికి పాపం గుడ్ బై చెప్పడం ఈ విధంగా జరగటం దురదృష్టకరమే. ఎందుకంటే గత 5-6 దశాబ్దాల్లో శరద్ పవారు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించాడు. చాలా సీనియర్ లీడర్గా అందరూ గుర్తిస్తారు అతన్ని. అటువంటి వ్యక్తికి చివరిలో ఈ రకమైన పరిస్థితి ఎదురు కావటం అది కొంచెం దురదృష్టకరంగానే అనుకోవాలి. మరి పేరు ఊరు మొన్నటి వరకు కనీసం అవుట్ సైడ్ ఆఫ్ మహారాష్ట్ర ఎవరికి తెలియనటువంటి షిండే, ఏక్నాథ్ షిండే పార్టీ చీలిపోయి అతను ఇన్ని సీట్లు గెలుచుకోవటం, ఒరిజినల్ పార్టీ అయినటువంటి శివసేన ఠాకరే పెట్టింది. ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారు అందరూ కూడా. వాళ్ళేమో ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని పొందటం, అది చూస్తే ఏమనిపిస్తుందంటే మహారాష్ట్రలో రాజకీయాలన్నీ కూడా ఒక కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ పార్టీలన్నీ బహుశా ఇక ఉండవు. ఇంత తక్కువ వచ్చిన తర్వాత మనుగడ సాధించడం కష్టం. మేబీ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, జాతీయ పార్టీ కాబట్టి, కానీ ఒరిజినల్ శివసేన, ఒరిజినల్ ఎన్సీపీ చాలా కష్టం అవి సర్వైవ్ కావడం. ఇంత తక్కువ సీట్లతోటి 19, 10 అంటే చాలా తక్కువ కదా. వీళ్ళు వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగని ఏక్నాథ్ షిండే పార్టీ అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ ఈ రెండు ఉంటాయా లేవా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం గతంలో చూస్తే బీజేపీ ఈ చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా కలిపేసుకుంటుంది కాబట్టి వాటి భవితవ్యం కూడా ప్రశ్నార్థకమే. వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరిపోవచ్చు తర్వాత. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏమనాలి, ఇట్స్ ఎ బిగ్ ట్రయంఫ్ ఫర్ బీజేపీ, అందులో సందేహం లేదు. బహుశా బీజేపీ ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే పెద్ద ఫలితం ఇది.
జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మూడోసారి, అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచింది, ఇండియా కూటమి గెలిచింది. అది కూడా విశేషమే, మూడోసారి గెలిచింది. అది మామూలు విషయం కాదు. హేమంత్ సోరెన్ మరి ఆయన జైలుకి పంపించడం వల్ల గెలిచారేమో తెలియదు, కానీ ఎందుకంటే జైలుకి పంపించిన వాళ్ళంతా గెలుస్తున్నారు. పన్ని జైలుకి పంపించింది అన్న సింపతి ఏమన్నా ఉండిపోయిందా సార్? అదే, ఆ సింపతి పనిచేసి ఉండాలి మరి, ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళంతా గెలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు కదా, ఇప్పుడు హేమంత్ సోరెన్ కూడా చాలా కాలం పాటు ఉన్నాడు జైల్లో ఈ మధ్యకాలంలో. రేవంత్ రెడ్డి అందుకనే కాబోలు బహుశా కేటీఆర్ అంత ఉత్సాహపడుతున్నాడు జైలుకి వెళ్ళడానికి. ఏమైనా మన దేశంలో జైలుకి వెళితే గెలుస్తారు, ఆ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా మళ్ళీ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ గెలిచింది. సో అది విశేషమే. అంటే పార్లమెంట్లో వచ్చిన సీట్స్ కంటే ఇప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవటం అంటే అంత తొందరగా ఈక్వేషన్స్ మార్పు వచ్చిందంటే, మార్పు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ తోటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ యొక్క మెసేజ్ ఏమిటి అనేది ఎంతవరకు క్లారిటీ లేదు చాలా కాలం నుంచి. బీజేపీ అంటే ఏమిటి అనేది జనానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మారుతూ వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, ఇందిరాగాంధీ టైం నుంచి కూడా, గరీబీ హఠావో దగ్గర నుంచి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఒక లిబరల్ పార్టీ, రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ, దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ, అందువల్ల ఆధునిక భావాలు గల పార్టీ, ఇట్లాంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో పవర్లోకి, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీని కన్సాలిడేట్ చేసుకోవడం, లేకపోతే ఒక ఐడియాలజీని రూపొందించుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి ఒక్కొక్కటి మాట్లాడతారు వీళ్ళు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో క్యాస్ట్ సెన్సెస్, కుల గణన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. దేశంలో పేదరికం పోవాలంటే కులగణన జరగాలి, అదే మా నినాదం అని. అది తప్పితే ఇంకోటి మాట్లాడట్లా నిజం చెప్పాలి అంటే. అంటే కులగణన చేసి ఎవరికి ఎంత రావాలో షేరు వాటా వాళ్ళకి ఇస్తాము దేశంలో సంపద అనే మాట. ఇది దేశ ప్రజలకి అంత నచ్చటం లేదు అని చెప్పటానికి బహుశా మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నినాదం తీసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపల. ఈవెన్ తెలంగాణలో గెలిచినప్పుడు కూడా ఆ కుల గణన అనేది ప్రధానమైన ఇష్యూ కాదు ఆ రోజున. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి వీళ్ళంతా, కానీ ఆ రోజున కాదు అది. మోరోవర్ ఇప్పుడు మహారాష్ట్రకి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది పెద్ద ఇష్యూగా కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళి అదే మాట్లాడుతున్నాడు. ఆ క్యాస్ట్ సెన్సస్ అనేది మరి జనం దాన్ని పాజిటివ్గా తీసుకోవడం లేదు అనేది ఒకటి. రెండవది, అది కాకుండా కాంగ్రెస్ పార్టీ దేనికి నిలబడింది, దాని యొక్క ఐడియాలజీ ఏంటి, సిద్ధాంతం ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. మహారాష్ట్రలో యాక్చువల్గా ఈ కుల గణన గురించి బాగా మాట్లాడారు వీళ్ళు. దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఇక్కడ ప్రచారం చేసింది. అంటే ఈ కుల గణన అనేది కులాలను విభజించడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పనికి వస్తుంది తప్ప ఇంకెందుకు పనికి రాదు అనేటువంటి ప్రచారం చేసింది బీజేపీ. అది ఓబీసీ కులాల్లో కొంత పనిచేసినట్టుగా కనిపిస్తోంది. ఈ విధమైన కుల విభజన జరిగితే మంచిది కాదు, మన బలం తగ్గుతుంది అని. తర్వాత కుల గణన అనేది ఎందుకు కావాలి అని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఓబీసీలని ఆకర్షించడానికి ప్రధానంగా. దేశంలో బీసీలు ఎక్కువ, బీసీలు ఓబీసీలు. ఈ కుల గణన ద్వారా ఆ విషయం తెలుస్తుంది, తద్వారా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ చేస్తాము అని కదా కాంగ్రెస్ చెప్తోంది. అంటే అర్థం ఏంటి? బీసీ అండ్ ఓబీసీలని ఆకర్షించాలి మనం యాజ్ ఎ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళ ప్రయత్నం. అయితే ఓబీసీలు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇప్పటికీ బీజేపీ వెనకే ఉన్నారు. అది మరొకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఓబీసీలు పెద్ద ఎత్తున బీజేపీ వెనకే ఉన్నారు అన్ని చోట్ల అని. కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీని మరొకసారి రీలుక్ అంటారు కదా, ఇంకోసారి చూసుకోకపోతే ఏం చేయాలి మనం అనేది దెబ్బతినేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత బీజేపీ దెబ్బతింది. అంటే వాళ్ళకి ఆశించిన సీట్లు రాలేదు. చివరికి సింపుల్ మెజారిటీ కూడా రాకపోయేసరికి బీజేపీ బాగా వీక్ అయిపోయింది. నరేంద్ర మోదీ చాలా బలహీనుడైపోయాడు, ఇంకేమీ లేదు, ఆయన మార్చేస్తారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ మహారాష్ట్రలోనే ఎలా ఉంటే పరిస్థితి అన్నది కూడా వచ్చింది. నితిన్ గడ్కరీని పెడతారు, ఇట్లాంటివి కూడా కొంత గాసిప్ స్పెక్యులేషన్ వచ్చింది.
కానీ ఆ తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో బీజేపీ రిజల్ట్స్ తెలుసు, హర్యానా. అప్పటికే బీజేపీలో కొంత కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం భారతదేశంలో. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడో చూసిన వార్త, మహారాష్ట్ర రిజల్ట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగిందట. ఎందుకు అంటే మహారాష్ట్ర అంటే బాంబే కదా, బాంబే నుంచి చాలామంది ఉంటారు. తర్వాత భారతదేశం ఎటువైపు ప్రయాణిస్తుంది అని చెప్పడానికి ఆర్థిక పరంగా చూస్తే అదే అక్కడ ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా, వాళ్ళ పాలసీలు ఏంటి అనేది. బీజేపీ పాలసీలు తెలుసు అందరికీ, అందుకనే మార్కెట్ కూడా మరి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుందో తెలియదు. సో ఆ రకంగా మహారాష్ట్రని గెలుచుకోవటం బీజేపీ అనేది చాలా కీలకమైన డెవలప్మెంట్ ఇప్పుడు బీజేపీకి. చాలా మోరల్ బూస్ట్ ఇది ఆ పార్టీకి. హర్యానా గెలవడమే ఒక బూస్ట్ అనుకుంటే, ఇప్పుడు మహారాష్ట్ర గెలవడం, మహారాష్ట్ర కూడా వాళ్ళ మరి బుట్టలో పడిపోవడం, దాంతో బీజేపీకి మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చినట్టు గతంలో అలాగా. అంటే 2024 ఎన్నికల్లో ఆ కోల్పోయినటువంటి ప్రాభవం, అంటే పూర్తిగా ఏమీ దెబ్బతినలేదు కానీ కొంత ప్రాభవం కోల్పోయింది. ఎందుకంటే 400 సీట్లు వస్తాయి అనుకుంటే కనీసం 240 కూడా రాలేదు అని. సో అది ఆ రకంగా బీజేపీకి అది ఎంత జోషో కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకి ఇన్ జనరల్ ఇది ఒక సెట్ బ్యాక్, చాలా పెద్ద సెట్ బ్యాక్ కింద లెక్కేసుకోవాలి. తాజాగా మనకి అదానీ ఇష్యూ వచ్చింది కదా. ఈ అదానీ ఇష్యూ వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ కొంత కామెంటరీ ఏం జరిగిందంటే, ఇది కనుక కొద్ది రోజుల ముందు వస్తే మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రభావం చూపేది అన్నట్టుగా మాట్లాడారు. నేనైతే అనుకోలేదు. అదానీ లాంటి ఇష్యూ ప్రజలకు ఎవరికి అర్థమవుతుంది, దాన్ని ఆధారం చేసుకుని ఎవరు ఓటేస్తారు అనేది ఒక విషయం. అది పక్కన పెడితే, ఆ తర్వాత ఇప్పుడు అదానీకి సంబంధించి నరేంద్ర మోదీ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఈ ఇష్యూ బయట వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ కూడా చిక్కుల్లో పడతాడు అదానీ కారణంగా అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తోంది. ఇది చాలా పెద్ద దెబ్బ, ఇది గ్లోబల్ స్టేజ్ మీద నరేంద్ర మోడీ యొక్క పలుకుబడికి దెబ్బ, ఆయన ప్రెస్టేజ్కి దెబ్బ, ఇటువంటి చర్చలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో గెలవడం ఇంత భారీగా, దీంతో పొలిటికల్ క్యాపిటల్ని, ఆ అడ్వాంటేజ్ని మళ్ళీ రీగెయిన్ చేయటం వల్ల బయట కూడా ప్రపంచ దేశాలు కూడా పొలిటికల్గా ఈయన చాలా స్ట్రాంగ్. అసలు ఇప్పటికే నరేంద్ర మోదీ అంటే స్ట్రాంగ్ మ్యాన్గా ఒక ఇమేజ్ ఉంది గ్లోబల్ స్టేజ్ మీద. అది మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మహారాష్ట్ర అంటే బాంబే, అందరికీ తెలుసు ముంబై అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి. అక్కడే గెలిచింది మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అని అంటే న్యాచురల్లీ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అంత బలహీన పడలేదు అందరూ అనుకుంటున్నట్టుగా. ఈ మధ్యకాలంలో ఎట్లా వచ్చినాయి అంటే వార్తలు, రేపు జనవరిలో వస్తాడు ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్గా. వచ్చినప్పుడు అతను స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటాడు, ఎందుకంటే అదానీ కేసు ఉన్నది అక్కడ న్యూయార్క్లో. కాబట్టి నరేంద్ర మోదీ మెడలో వంచి తనకు కావాల్సినట్టుగా చేసుకుంటాడు. కావాల్సినట్టుగా చేసుకోవడం అంటే బేసికల్లీ ఏంటంటే అమెరికా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకునేట్టుగా ఇండియాని బలవంతం చేయగలడు, టారిఫ్స్ పెట్టకుండా, అంటే ఎక్కువ ట్యాక్స్ లేకుండా ఆ విధంగా చేయించుకోగలడు. ఎందుకంటే అతనికి అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు అదానీ కేసు అతని చేతిలో ఉంది అన్నట్టుగా కూడా కొంత డిస్కషన్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మూడోసారి ప్రధానిగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోదీ, ఆయన పార్టీ ఇంకా చాలా బలంగా ఉన్నాయి ఇండియాలో. అందులో ఇండియా రైజింగ్ ఎకానమీ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సార్, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఏ మేరకు ఇంపాక్ట్ చూపించగలిగింది? అది చెప్పలేము. ఆయన ఏదో కొన్ని చోట్ల ప్రచారం చేశాడు, ఆయన ప్రచారం చేసిన చోట గెలిచింది బీజేపీ అని కూడా వార్తలు చూశాను నేను. కానీ పవన్ కళ్యాణ్ కారణంగానే గెలిచారని చెప్పడం కొంచెం అతిశయోక్తి అవుతుంది. కొంత ఇంపాక్ట్ చూపించుండొచ్చు, అంతేగాని ఆయన ప్రచారం చేయటం కారణంగానే గెలవడం అనేది ఉన్నది. ఎందుకంటే కొన్ని చోట్ల బహుశా తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల ఎక్కడన్నా ప్రచారం చేసాడేమో, ఎందుకంటే 1-2 చోట్ల తెలుగులో మాట్లాడడం చూశాను. కానీ మొత్తంగా ప్రచారం చేసిన అన్ని చోట్ల ఆయన ప్రభావం వల్ల గెలిచారు అని చెప్పడం కొంచెం అదే స్ట్రెచ్ చేయటమే. బట్ అతని ఇంపాక్ట్ కూడా కొంత ఉండి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాల్సిందే, ఆయన వెళ్ళలేదు. ఒకళ్ళు వెళ్ళుంటే ఆయన ప్రచారం చేయడం వల్ల కూడా ఈ ప్రాంతాల్లో గెలిచారు అని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే చాలా చోట్ల గెలిచారు కాబట్టి.
ఆటోమేటిక్గా గెలుస్తారు. అంత మాత్రం చేత చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం వల్ల ఆ ఏరియాలో గెలిచారని చెప్పటం అది అతిశయోక్తి అవుతుంది ఖచ్చితంగా. ఇక కాంగ్రెస్ లైఫ్ ఏంటి సార్? అంటే కాంగ్రెస్కి ఇది పెద్ద ఛాలెంజ్. కానీ ఒకటే ఏంటంటే సిల్వర్ లైనింగ్, ప్రియాంక గాంధీ గెలవడం వైనాడులో. రాహుల్ గాంధీ ఖాళీ చేసినటువంటి ఎంపీ సీటు బాగానే భారీ ఎత్తున మెజారిటీ అని చెప్తున్నారు, 4 లక్షలు అని చెప్తున్నారు. మరి లేటెస్ట్ ఎంతో తెలియదు, ఎక్కువ వచ్చింది. అంటే బహుశా రాహుల్ గాంధీ కంటే ఆవిడ కొంచెం గ్లామర్ ఉన్నది, ఆవిడ పట్ల బాగా మాట్లాడుతుంది, చాలా కాలం నుంచి మాట్లాడుతుంది పాలిటిక్స్. కొంచెం ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయి కాబట్టి కొంత నోస్టాలజియా కూడా ఉంటుంది కొంతమందికి. కానీ మంచి డెబ్యూనే, అంటే ఎంటర్ అవ్వడమే ఇంత భారీ మెజారిటీతో వచ్చింది అంటే చెప్పుకోదగ్గ విషయమే అది. అయితే ఆవిడ ఎంత ప్రభావం చూపగలదో, ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ విధంగా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ ఉంటే ఈయన లాభం లేదు, ఈవిడ ఎంపీగా కూడా ఇంత భారీ మెజారిటీతో గెలిచింది కాబట్టి ఈవిడనే పెట్టుకుంటే ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా చేయొచ్చు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికీ 3 సార్లు ఫెయిల్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో. అవి కాకుండా ఈ రాష్ట్రాల ఎన్నికలు బోల్డ్ అని జరిగినాయి ఈ మధ్యకాలంలో. ప్రతిసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, అంటే హర్యానాలో నెక్ టు నెక్ వచ్చి చాలా ఎడ్జ్లో ఓడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది రెక్టిఫై చేసుకోలేదు మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చేసప్పటికి. అంటే రాహుల్ గాంధీ బిగ్ ఫెయిల్యూర్ అనే అనుకోవచ్చు సార్. వాళ్ళ ఏదైతే ఐడియాలజీ సిద్ధాంతాలు పెట్టుకున్నారో వాటి మీద ఆధారపడే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎన్నికల్లో గెలవడం ఓడిపోవడం. నేను మాట్లాడుతుంది ఈ ఓవరార్చింగ్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో మొత్తంగా ఉండే ఐడియాలజీ. బీజేపీకి ఒక ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది. ఇవి కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. కులాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, మతాలు కావచ్చు, లోకల్ ఇష్యూస్ కావచ్చు, వేరే రిజర్వేషన్లు కావచ్చు, అక్కడ ఉన్న కులాలకు రిజర్వేషన్లు, ఇట్లాంటి చాలా గొడవలు ఉంటాయి. నేను వాటి గురించి మాట్లాడట్లేదు, అవి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి. నేను మాట్లాడుతుంది ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా జనాన్ని ఆకట్టుకునేటువంటి ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. బీజేపీ అనగానే అందరికీ తెలుసు, జనరల్లీ అది జాతీయవాద పార్టీ. ఆ పార్టీ ఏమనాలి, కులాల పరంగా విభజనకు ఒప్పుకోదు. ఆ పార్టీ హిందువులకి ప్రాధాన్యం ఇస్తుంది. ఆ పార్టీ ప్రైవేటీకరణకు అనుకూలం. ఆ పార్టీ జనరల్లీ స్పీకింగ్ ఉచితాలకి వ్యతిరేకం. మహారాష్ట్రలో మాత్రం 1-2 ప్రకటించారని చెప్తున్నారు ఉచితాలు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గెలుపుకి అదొక కారణం, మహిళలకు ఏదో ఒక పథకం ప్రకటించారట. సో ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో వచ్చిన ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే ప్రతి చోట కూడా మహిళలకు ఎక్కడైతే ప్రత్యేకమైన పథకాలు ప్రకటించారో అక్కడ ఆ పార్టీలు గెలుస్తున్నాయని. ఎందుకంటే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరుగుతోంది దీనివల్ల అని వాళ్ళంతా కూడా ఏ పార్టీ అయితే తమకి ఈ ఉచిత పథకాలు ప్రకటించారో వాళ్ళకి ఓటేస్తున్నారు అని. అది బహుశా వాస్తవం కావచ్చు, ఎందుకంటే తెలంగాణలో చూసాం అదేవిధంగా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా, ఎన్డీఏ ప్రకటించింది కదా, టీడీపీ కూడా అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ప్రకటించారు వీళ్ళు. బట్ అదర్వైజ్ బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం. సో అది వాళ్ళ ఫిలాసఫీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే అన్నిటినీ ఉచితాలు అని చెప్పి పనిచేస్తుంది అనే అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ వస్తే కులాల పేరు మీద రాజకీయాలు చేస్తుంది అనే అభిప్రాయం. కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా లేదు కాంగ్రెస్ పార్టీ, ఓటు బ్యాంకులను ఆకర్షించడానికి మాత్రమే మాట్లాడుతోంది అనే అభిప్రాయం ఉంది మధ్యతరగతిలో. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఆకర్షిస్తోంది ఇప్పుడు? టాప్ క్రీమీ లేయర్ ఉంటుంది కదా, ఒక ఇంటలెక్చువల్స్, ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, రాజ్యాంగబద్ధ పాలన, ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు. అది కాకుండా కొంత దళితులు, ఇతర సెక్షన్స్, సోకాల్డ్ అప్రెస్డ్ సెక్షన్స్, ఈ మధ్యలో ఉన్నటువంటి వాస్ట్ మెజారిటీ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు కావట్లా. అది పెద్ద ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీకి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మధ్యతరగతి మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఉండేవారు. అది కాకుండా దళిత వర్గాలు కూడా మద్దతు పలికేవి, దానివల్ల గెలిచేది ఆ కాంబినేషన్ మూలంగా. ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో అబోవ్ మిడిల్ క్లాసు, రిచ్ సెక్షన్స్ వ్యతిరేకంగా ఉండేవి కాంగ్రెస్ పార్టీకి. కానీ బీజేపీ ఏం చేసిందంటే వాళ్ళ ఆ న్యూ ఐడియాలజికల్ మిక్స్ ఎట్లా ఉందంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఆ పార్టీకి సమర్థిస్తారు, మధ్యతరగతి వాళ్ళు ఆ పార్టీని సమర్థిస్తారు. ఆ తర్వాత ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ఫోకస్డ్ వర్క్ వల్ల ఓబీసీల్లో, దళితుల్లో, ఎస్టీల్లో కూడా వాళ్ళ ప్రభావాన్ని పెంచుకుంటున్నారు రోజు రోజుకి.
వాళ్ళేమో అంత ఫోకస్డ్గా వర్క్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా అనిపించట్లా, అంత ఫోకస్డ్గా. అందువల్ల వాళ్ళు వీక్ అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు అదానీ ఇష్యూ వచ్చిన తర్వాత చాలామంది నరేంద్ర మోదీ వీక్ అవుతాడు అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు వరల్డ్ స్టేజ్ మీద వీక్ అయిపోయాడని చెప్పి వీళ్ళు కొంత సంబరాలు చేసుకున్న మాట కూడా వాస్తవం. ఈయన వీకెండ్ కావాలి, బలహీనపడాలి అని కోరుకుంటున్న వాళ్ళంతా కూడా ముందైతే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఇతని ప్రతిష్ట తగ్గింది, భారతదేశంలో కూడా ఇతను ఇబ్బందులు ఎదుర్కొంటాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ గెలుపు వల్ల ఏమవుతుంది, మార్కెట్స్ కొంత రివైవ్ అవుతాయి. అదానీ కోల్పోయినటువంటి ఆ స్టాక్ ఇదే వాల్యూ ఏదైతే ఉందో కొంత రీగెయిన్ చేస్తాడు మళ్ళీ. ఎంత చేశాడో నాకు తెలియదు కానీ ఎంతో కొంత రీగెయిన్ చేస్తాడు మళ్ళీ. ఈ మహారాష్ట్రలో గెలుపు వల్ల పొలిటికల్గా మన స్ట్రాంగ్ అనే అభిప్రాయం వచ్చిన తర్వాత బహుశా మోదీ కూడా వెనకడుగు వేయకుండా, అంటే అదానీని ఇరుకున పెట్టకుండా, ఇప్పుడైతే ఏంటి భయపడి, ఇప్పుడు ఉన్నటువంటి విమర్శలకు భయపడి ఎంతో కొంత దూరం జరుగుతాడేమో, అదానీకి వదిలేస్తాడేమో అతని మానాన అనేటువంటి అభిప్రాయం ఉంది కదా. ఇక్కడ గెలిచిన తర్వాత జనమంతా మనం వెనక ఉన్న తర్వాత మనం ఎందుకు భయపడాలి అని అనుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు అదానీని వదిలేస్తారంటారు? కాదు, అదానీని వదిలేయాల్సిన అవసరం ఇప్పుడు రాదు. ఇక ఈ గెలవడం వల్ల, గెలవకపోతే ఏమవుతుందంటే ఈ పొలిటికల్ ఒత్తిడి పెరిగి అదాన్ని దూరం పెట్టడం మంచిది, లేకపోతే మనకు పొలిటికల్గా నష్టం జరిగేట్టుగా ఉంది అని అనుకోవచ్చు. కానీ పొలిటికల్గా నష్టం జరగడం లేదు కదా ఏం చేసినా కూడా. ఓకే, మహారాష్ట్ర ఎన్నికలు ఈ ఇన్సిడెంట్కి ముందే జరిగినాయి, కానీ ఆ తర్వాత ఎన్నికలు జరిగినా కూడా ఇదే విధమైన ఫలితాలు వస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు బీజేపీ తన విధానాలను మార్చుకునేటువంటి అవసరం వాళ్ళకైతే కనిపించడం లేదు. వాళ్ళు ఇంతకుముందు ఏ స్టాండ్లో ఉన్నారో అదే స్టాండ్లో ఉంటారు. నేను అనుకుంటాను ఏమైనా అదానీ కూడా మళ్ళీ గతంలో ఏ విధంగానైతే ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కొంతకాలం పాటు స్టాక్ మార్కెట్ అంతా కూడా దెబ్బతింది, అంటే ఈయన స్టాక్స్ కూడా చాలా తగ్గిపోయినాయి, చాలా దెబ్బతిన్నాడు. ఇప్పుడు కూడా 30 బిలియన్ వాల్యూ తగ్గిపోయిందట. ఆయన 168 బిలియన్ ఎంతో ఉంది ఆయన కంపెనీ వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషను. అది ఒక 30 బిలియన్ తగ్గింది అన్నారు. 30 బిలియన్లు అంటే చెప్పాను కదా, బిలియన్ ఒక 8,000 కోట్లు ఇంటూ 30 అన్నమాట. అందులో సగం బహుశా ఆయన ఆల్రెడీ రికవర్ చేసి ఉంటాడు. ఒకటి. రెండవది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బలంగా ఉంది కాబట్టి మహారాష్ట్రలో గెలుపు తర్వాత, అంటే మహారాష్ట్ర గెలుపు అంటే అది క్లోజ్లీ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ కూడా, అక్కడే కదా ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా అది. సో అదానీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అమెరికాలో కేసు ఉంది, దానివల్ల జరిగే నష్టం జరుగుతుంది. కానీ బట్ ఓవరాల్గా మహారాష్ట్రలో కూడా ఓడిపోయి ఉంటే ఇంకా దెబ్బతినేవాడు అదానీ, ఎలాంగ్ విత్ నరేంద్ర మోదీ. ఇప్పుడు ఇంకొక ఇష్యూ కూడా ఏంటంటే, ముంబైలో ధరావి అని చెప్పి పెద్ద స్లమ్ ఉంది కదా, ప్రపంచంలోనే పెద్దదని చెప్తారు. దానిని అదానీ కంపెనీకి ఇచ్చారు డెవలప్మెంట్కి. అంటే అక్కడ ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళు కొంత స్థలంలో వాళ్ళకి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి మిగతా స్థలంలో వీళ్ళు కమర్షియల్ డెవలప్మెంట్ చేసుకుంటారు. అదే అగ్రిమెంటు గతంలో చేశారు. ఈసారి కనుక అక్కడ బీజేపీ కూటమి ఓడిపోయి కాంగ్రెస్ కూటమి గెలిచి ఉంటే, ఇండియా కూటమి, అదానీకున్న ఈ దీన్ని టెండర్ రద్దు చేస్తారని చెప్పారు. రద్దు చేసేవాళ్ళు. అది చేస్తే దెబ్బతినేవాడు, ఎందుకంటే అది $3 బిలియన్ కాంట్రాక్ట్ అట ఆ టెండర్, పెద్ద ప్రాజెక్ట్ అది. సో అది కూడా ఇప్పుడు బతికిపోయినట్టే ఆయన. సో ఆ రకంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి రాజకీయంగా, అదానీకేమో ఫైనాన్షియల్గా కొంత పాజిటివ్గా ఉపయోగపడినాయి. కమింగ్ టు జార్ఖండ్ ఎలక్షన్ సార్, హేమంత్ సోరెన్ గెలవటం అంటే ఏ అంశాలు కలిసి వచ్చాయి? అంటే జైలుకి వెళ్ళి రావటం కాకుండా ప్రధానంగా అదే అయి ఉండాలి. దానికి తోడు ఈ మహిళలకి పథకం చెప్పాను కదా, మహారాష్ట్రలో లాగానే అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు ప్రామిస్ చేశారట. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో ప్రామిస్ చేస్తున్నారుగా, వాళ్ళు ఉన్న చోటల్లా మహిళలకు ఏదో మహిళా శక్తి, ఏ శక్తి తెలియదు, ఏదో పేరు పెట్టారు. అది బాగా పనిచేసింది. దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిందని చెప్తున్నారు అక్కడ. ఆ పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా ఆడవాళ్లే అదనంగా ఓటేసింది. దానివల్ల గెలుపు వచ్చింది అని చెప్తున్నారు. మరికొన్ని రోజులైతే కానీ ఇన్డెప్త్ ఎనాలిసిస్ రాదు యాక్చువల్గా గెలవడానికి కారణాలు ఏంటి అనేది. కానీ మూడోసారి గెలవడం అంటే విశేషంగా చెప్పుకోవాల్సింది హేమంత్ సోరెన్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, వైనాడులో నవ్య హరిదాస్ బీజేపీ తరఫున పోటీ చేసిన 3rd ప్లేస్లో ఉన్నారు సార్. అంటే కేరళలో అంతే కదా, కేరళలో కష్టమే. ఇప్పటిదాకా అయితే బీజేపీ ప్రభావం చూపలేనటువంటి
రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడే కనిపిస్తాయి మనకి, ఏమాత్రం ప్రభావం చూపలేని. బహుశా ఈ గెలుపు తర్వాత వరుసగా వస్తున్నటువంటి విజయాల తర్వాత ఇక అక్కడ కూడా దృష్టి పెడతారు, తమిళనాడు మీద, కేరళ మీద కూడా. సార్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరు సీఎం అనేది కొట్టుకుంటూ ఉన్నారు సార్, దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ షిండే. అంటే షిండేకి ఓట్లు తక్కువగానే వచ్చాయి, అంటే సీట్స్ తక్కువగానే వచ్చాయి. దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ బాగానే వచ్చినట్టున్నాయి. అప్పుడు ఒక ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి, తాము అధికారంలోకి రావాలి కాబట్టి బీజేపీ వాళ్ళు ఏకనాథ్ షిండేకి ఇచ్చారు సీఎం. ఆయనకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ. ఇప్పుడు కూడా ఆ పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి 231 ఎన్డీఏ మన ఏపీలో లాగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి. బీజేపీ ఒక్కటే 132 ఉన్నాయి, 145 వస్తే మెజారిటీ. అంటే ఈ శివసేన, ఎన్సీపీలో ఏదో ఒకటి ఉంటే చాలు నిజానికి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే. రెండో అవసరం లేదు. ఇంకా కావాలంటే 10 మందిని తెచ్చుకుంటే, లేక కొనుక్కుంటే, లేక ఆకర్షిస్తే సరిపోతుంది. అసలు ఈ పార్టీలు అక్కర్లా. ఆ నేపథ్యంలో ఏకనాథ్ షిండే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాడు, కానీ అయ్యే అవకాశం లేదనుకుంటున్నాను నేను. ఈసారి ఖచ్చితంగా ఐదర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ ఎవరైనా బీజేపీ అపాయింట్ చేసిన వాళ్ళే ఉంటారు. 99% బీజేపీయేతర ముఖ్యమంత్రి మహారాష్ట్రకు ఉండేటువంటి అవకాశం ఈసారి అయితే లేదనుకుంటున్నాను నేను. సార్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, తెలిసిన మ్యాటర్, కాంగ్రెస్ వాళ్ళు అంటే నెక్ టు నెక్ ఉంటుందేమోనని క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టడానికి ఇక్కడ తాజ్ బంజారా, తాజ్ కృష్ణాలు హోటల్స్ కూడా బుక్ చేశారని విన్నాం సార్ హైదరాబాద్లో. కాంగ్రెస్ వాళ్ళు ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి కదా. అంటే బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి యాక్చువల్గా మహారాష్ట్రలో ఉన్నది అవకాశం. కాకపోతే ఇవాళ మెజారిటీ వస్తుంది అని ఊహించలేదు, ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించలేదు ఎవరు. కానీ బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి. కానీ ఈ మధ్యకాలంలో కూడా ఉన్నాయని చెప్పారు కదా సార్, చెప్పారు. అక్కడ కూడా బీజేపీ, అందుకనే చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో మన ఎలక్షన్ ఫోర్కాస్ట్ని, ఎగ్జిట్ పోల్స్ని జనం ఎక్కువగా నమ్మడం లేదు, ఈవెన్ పొలిటికల్ పార్టీలు నమ్మడం వల్ల. ఆ కారణం చేత గెలవచ్చేమో అనుకుని ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.